రాష్ట్రంలో 18 ఏళ్ళు పైబడి 60 ఏళ్ల లోపు ఉన్న మహిళలు రాష్ట్రంలో దాదాపు 1,80,00,000 మంది ఉన్నారు. మీ కన్న ముందన్న ఎన్నికల డేటా, ఎన్నికల్లో విమెన్ ఓటర్స్ ఎలక్షన్ కమిషన్ రిలీజ్ చేసిన డేటా. అంటే 18 సంవత్సరాలు నిండితేనే వాళ్ళకు ఓటు హక్కు వస్తుంది. అలా 18 సంవత్సరాలు నిండిన మహిళలు రాష్ట్రంలో ఓటు హక్కు ఉన్న వాళ్ళు ఎంతమంది అని చూస్తే 2,10,00,000 మంది, 2,10,58,615 మంది కనిపిస్తున్నారు. ఇందులో 60 ఏళ్ళు పైబడిన వాళ్ళను తీసేస్తే 60 ఏళ్ళ లోపు ఉన్న వాళ్ళు 15% తీసేసిన 60 ఏళ్ళ లోపు ఉన్న వాళ్ళు 1,80,00,000 మంది ఉన్నారు. ఈ 1,80,00,000 మందికి సంవత్సరానికి నెలకు 1,500 రూపాయలు, సంవత్సరానికి 18,000 రూపాయలు, 1,500 ఇంటూ 12 నెలలు అంటే 18,000 రూపాయలు సంవత్సరానికి ప్రతి ఏటా. సో 1,80,00,000 ఇంటూ 18,000 వేసుకుంటే ప్రతి ఏటా 32,400 కోట్ల రూపాయలు. 3 ఏళ్ళ కలిపి అక్క చెల్లెమ్మలకి బాకీ సొమ్ము అక్షరాల 97,200 కోట్లు ఈ ఒక్క స్కీమ్ ద్వారా. ఈ ఒక్క స్కీమ్ ద్వారానే, స్త్రీ శక్తి అనే ఈ ఒక్క స్కీమ్ ద్వారానే, చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 హామీలో ఇచ్చిన ఈ ఒక్క స్కీమ్ ద్వారానే ఈ 3 ఏళ్లలో చంద్రబాబు నాయుడు గారి బాకీ 97,200 కోట్లు. ప్రతి అక్క చెల్లెమ్మకు సంవత్సరానికి 18,000, 3 సంవత్సరాలకు అంటే 54,000 రూపాయలు ప్రతి అక్క చెల్లెమ్మకు చంద్రబాబు నాయుడు బాకీ. ఇప్పటికీ ఇంతకుముందు యువగలం పేరుతో యువతకు బాకీ ఎంత? ప్రతి పిల్లాడికి 1,08,000. ఇప్పుడు స్త్రీ శక్తి పేరుతో చంద్రబాబు నాయుడు గారు ప్రతి మహిళకు ఇప్పటికే ఈ ఒక్క స్కీమ్ ద్వారానే బాకీ 54,000 రూపాయలు. సూపర్ 7లో మరొక హామీ, మరో ముఖ్యమైన హామీ, 50 ఏళ్ళకే పెన్షన్. మళ్ళా అది ఎక్కడన్నా ఎవరైనా మర్చిపోతారేమో, కనపడరేమో అని చెప్పి అదే పనిగా సూపర్ 6, సూపర్ 7లో అవ్వను పట్టుకొని ఫోటో దిగి కింద ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు 50 ఏళ్ళకే పెన్షన్ 4,000 రూపాయలు ప్రతి నెల, సంవత్సరానికి 48,000. రాష్ట్రంలో 50 ఏళ్ళు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు దాదాపు 20 లక్షల మందికి పైగానే ఉన్నారు. వారికి నెలకు 4,000 రూపాయలు చొప్పున కనీసం ఈ 20 లక్షల మందికి వేసుకున్నా కూడా 20 లక్షలు ఇంటూ 4,000 ఇంటూ 12 నెలలు అంటే ఏడాదికి 9,600 కోట్లు. 3 ఏళ్లకు కలిపి 28,800 కోట్లు బాకీ ఇప్పటికే ఈ 3వ సంవత్సరంతో కలుపుకుంటే. ప్రతి ఒక్కరికి నెలకు 4,000 రూపాయలు, ఏడాదికి 48,000 రూపాయలు, 3 ఏళ్లకు కలిపి 1,44,000 రూపాయలు బాకీ ఈ ఒక్క స్కీమ్ ద్వారానే. అంటే చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన సూపర్ 6, సూపర్ 7 పేరుతో ప్రవేశపెట్టిన ఈ 3 బడ్జెట్లలో కూడా 3 ప్రధానమైన హామీలకు అతిగతి లేదు. 3 ప్రధానమైన హామీలకు అతిగతి లేదు. మరి ఏ రకంగా చంద్రబాబు సూపర్ హిట్ అంటూ సంబరాలు చేసుకోమని ప్రజలకు చెబుతున్నాడు?
సూపర్ ఫ్లాప్ అయిన సినిమా చూపిస్తూ ధర్మమేనా ఇది? న్యాయమేనా ఇది? ఇలా చేయడం. ఇక మిగిలిన పథకాల అమలు చూస్తే అవి కూడా అరకొరే. ప్రతి నెల పెన్షన్ల పంపిణీ చంద్రబాబు నాయుడు గారు పబ్లిక్ మీటింగులు పెట్టి ప్రతి నెల పచ్చి అబద్ధాలు చెప్తూ ప్రతి మీటింగుకు ఒక 25,000 పెన్షన్లు కట్ చేస్తున్నారు. ప్రతి మీటింగుకు ఒక 25,000 పెన్షన్లు కట్ చేస్తూ ఉన్నాడు. ప్రతి నెల పెన్షన్ల పంపిణీ అంటాడు, మీటింగ్ పెడతాడు ఏదో ఊర్లో, ఆ మీటింగ్ అయిపోయే లోపల 25,000 కట్. 2024 ఎన్నికల నాటికి మీ ముందర చూపిస్తా ఉన్నాను, చూడండి ఒకసారి, అందరు గమనించండి. 2024 ఎన్నికల నాటికి రాష్ట్రంలో ఉన్న పెన్షన్ల సంఖ్య, అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో 2024 ఎన్నికల నాటికి రాష్ట్రంలో పెన్షన్ల సంఖ్య 66,000. మార్చి 16న ఎన్నికల కోడ్ వచ్చింది. నేను అందుకనే మార్చికి సంబంధించిన డేటా చూపిస్తా ఉన్నాను. ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయింది కాబట్టి మార్చ్ నాటి డేటా చూపిస్తా ఉన్నాను. వైఎస్ఆర్సీపీ చివరి నెల 66,34,372 పెన్షన్లు పంపిణీ చేస్తాం. నిన్న చంద్రబాబు నాయుడు ఫిబ్రవరిలో ఇచ్చిన నెంబర్ ఇది. ఈ నెల చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన నెంబర్ ఇది 60,96,108. అంటే ఏకంగా 5,38,634 పెన్షన్లు కత్తిరించినట్టు ఇప్పటికి. ఇంకా ఆశ్చర్యం ఏమిటో తెలుసా? ఇది నిజంగా ఇంకా ఆశ్చర్యకరమిచ్చే విషయం కూడా చెప్తాం. ఈ ఫిబ్రవరి నెలలో ఇచ్చిన ఈ 60,96,108 పెన్షన్లు ఏదైతే ఇచ్చినాడు ఫిబ్రవరి నెలలో, దీనికి ఇచ్చిన సొమ్ము 2,632 కోట్లు. ఈ 2,632 కోట్లు ఫిబ్రవరిలో ఏదైతే ఇచ్చినాడో, ఈ 60,96,108 మందికి ఇచ్చినాడో, నువ్వు బడ్జెట్ పెట్టేటప్పుడు ఈ 2,632 కోట్లు, ఈ 60,96,108 మంది పెన్షన్లకు ఏదైతే నువ్వు 2,632 కోట్లు ఇచ్చినావో నెలకు, ఈ నెలకు ఫిబ్రవరిలో ఇచ్చింది ఇంటూ 12 వేసుకొని బడ్జెట్ పెడతావు, అంతే కదా? సో 2,632 కోట్లు ఇంటూ 12 నెలలు వేసుకుంటే ఏడాదికి 31,554 కోట్లు. 31,554 కోట్లు నీ బడ్జెట్లో కనపడాలి కదా, బడ్జెట్ డాక్యుమెంట్లో పెన్షన్ల కోసం అని చెప్పి.